మన ఓట్ చోరీ మొన్న రాహుల్ గాంధీ పెట్టిండు. అది ఆఖరికి ఏమైంది రాబోయే అంటే మయన్మార్లో కూడా ప్రజెంటేషన్ చేసిండట, మనోడు కూడా చేయలేదు. దాని తర్వాత ఆ సెఫాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో భారతదేశానికి కంప్లీట్గా క్షమాపణ చెప్పిండు. వీళ్ళు తలకాయలు పెట్టుకుంటారని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఈడ నీకు సెమీ కండక్టర్లు మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటాయి. ఈడ సౌత్ పోల్ ఎవడు కలగనం జాగాల చంద్రమండలం ఆడబోయి రాకెట్లు దిగుతూ ఉంటాయి. ఆత్మనిర్భర్ భారత్ కింద 80,000 కోట్ల డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ నడుస్తూ ఉంటాయి. భారత్ ఒక ఆర్థిక దిగ్గజం, ద ఎలిఫెంట్ ఈజ్ రన్నింగ్ అని చెప్పి ప్రపంచ దేశాలు మాట్లాడుతున్నా భారత్ ఐసీయూలు ఉందని చెప్పి కొంతమంది యువ నాయకులు పోయి బయట మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఫస్ట్ ఫేజ్లోనేమో నరేటివ్ బిల్డ్ చేస్తారు, సెకండ్ ఫేజ్లోనేమో రాజకీయ నాయకులకు ట్రైనింగ్ ఇస్తారు, థర్డ్ ఫేజ్లో ఏం చేస్తారు తెలుసా, మెల్లగా సివిల్ సొసైటీ మొబిలైజ్ చేస్తారు. అంటే మీరు నేను క్యాంపెయిన్ చేస్తారు. ఎట్లా, కొంతమంది ఎన్జిఓలను తయారు చేస్తారు. భారత్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆపే ప్రయత్నం చేస్తారు. ఆపనీకి రీజన్ ఏం చెప్తారు, ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ అవుతుంది, డెవాస్టేషన్ అవుతుంది, పర్యావరణానికి హాని కలుగుతున్నది అని చెప్పి మెల్లమెల్లగా కేసులు పెట్టి మొదలెట్టి ఇండియన్ ప్రాజెక్ట్స్ని ఆపుడు మొదలెడతారు.